రాజేశ్వరీదేవి గారు, సంతోషమేనా? తృప్తిగా ఉందా? మా మీద గెలిచామని గర్వంగా ఉందా? మృణాల్ని, ఇది నీ పెళ్లి చీర. రాజావారు పెళ్లి కొప్పుకున్నారు. మంగరాజు గారు, అమ్మా, పెళ్లి కోసం మృణాల్ని ఏం కావాలని కోరుకున్నా దగ్గరుండి చూసుకోండి. అలాగేనమ్మా. మృణాల్ని, రాజావారికిది రెండో పెళ్ళే అయినా నీకిది మొదటి పెళ్ళి. నీ ముచ్చట్లన్నీ తీర్చుకో, అస్సలు మొహమాట పడకు. రాజేశ్వరీదేవి గారు, ఇది కేవలం బొమ్మల పెళ్లి లాంటిదే. హవేలీకి మీకు ఏ అరిష్టమో జరగకూడదని, అందుకీ పెళ్లి తప్పదని మంగరాజుగారు మరీ మరీ రిక్వెస్ట్ చేస్తేనే ఈ పెళ్లి కొప్పుకున్నారు. అంతేకాని హవేలీలో హోదా కోసమో బిడ్డపై హక్కు కోసమో మాత్రం కాదు. రాజావారి పక్కన మీరే ఉండాలి. ఆ స్థానం ఎప్పటికీ మీదే. వాస్తవం ఏదైనా మీ వారసుడికి నేను సరోగేటివ్ మదర్ లాంటిదాన్ని. బిడ్డను మీకు అప్పగించాక ఈ హవేలీకి నాకు ఎటువంటి సంబంధమూ ఉండదు. మనసులో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా నిశ్చింతగా ఉండండి. రాజావారిని ఎప్పట్లాగే అభిమానించండి, దూరం పెంచుకోకండి. ప్లీజ్, ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా తృప్తిగా ఉంది, మనసెంతో తేలిగ్గా ఉంది. అమ్మా, మీకు ఫోన్ వచ్చింది. ఇప్పుడు వస్తాను. పైకి ఎన్ని మెట్లెక్కావో లెక్క పెట్టుకుంటూ అన్ని మెట్లు కిందకి దిగాల్సిందే అంటూ నన్నొకసారి హెచ్చరించారు, గుర్తుందా? నేనిప్పుడు పై మెట్టు మీదే ఉన్నాను, దిగే ప్రసక్తే లేదు. ఇక ఈ రంగనాయక కూతురితో ఎవరు మాట్లాడాలన్నా తల దించుకొని మాట్లాడాల్సిందే. కాని ఒక్క విషయం, నేను ఎంత ఎత్తుకెదిగినా అందుకు కారణమైన మీ సహాయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోను. ప్రతిఫలంగా మీరేం కోరుకున్నా ఇస్తాను. కాని ఇప్పుడు కాదు. మీ రాజా రుద్రభూపతిగారి పక్కన జమీందారిణి హోదాలో నిలబడిన తర్వాత. నీ ముందు చేయి చాపి అడుక్కునే అవసరం అగత్యం ఎప్పటికీ రాకూడదని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటాను.
రాణిగారు ఇంకా రాలేదా? వస్తున్నారు బాబుగారు. మృణాల్ని ఇలా వచ్చి రాజావారి పక్కన కూర్చో. పర్వాలేదు, ఇక నుండి నీ ప్లేస్ అదే. రాజేశ్వరీదేవి గారికి ఇంకా మా మీద కోపం తగ్గినట్లేదు. కావాలని మమ్మల్ని ఇరిటేట్ చేయడానికే ఇదంతా చేస్తున్నారు. మృణాల్ని తిను. మంగరాజు గారు, అమ్మా, గుళ్ళో పెళ్ళేర్పాట్లన్నీ అయిపోయినట్లేనా? అయిపోయినాయమ్మా. ఉమ్. అంతా శాస్త్రోక్తంగా జరగాలి. ఎటువంటి తేడా రాకూడదు. అలాగేనమ్మా. రాజావారి పెళ్లి సందర్భంగా హవేలీలో పనివాళ్ళందరికీ బట్టలు కొనివ్వండి. సరేనమ్మా. ఇప్పుడు ఈ హడావిడంతా అవసరమా? మాకవసరం. మీకిది రెండో పెళ్ళే అయినా మృణాల్నికి ఇదే మొదటి పెళ్ళి. ఆమె ముచ్చట్లన్నీ మేమే తీర్చాలనుకుంటున్నాం. మృణాల్ని, వెళ్ళిపోతున్నావే? మొహమాట పడకు, రా. అంటే అది చెప్పు. ఏకాంతంగా మాట్లాడాలని రాజావారు కబురు పెడితే వచ్చాను. అందరూ ఉన్నారు, మళ్ళీ వద్దామని. మాకిక్కడ పనేమీ లేదు. ఊరికే కూర్చున్నా. మేమే వెళ్తాం. అబ్బే, అలా ఎందుకు? నేనే మళ్ళీ వస్తాను. అర్జెంటుగా నీతో ఏదైనా మాట్లాడాల్సిందుందేమో. మా వల్ల డిస్టర్బెన్స్ ఎందుకు? మేమే వెళ్తాం. మంగరాజు గారు, ఏమిటి నాటకం? మేం మీ కబురు పెట్టడమేంటి? ఎందుకు ఈ అబద్ధాలు? క్షమించాలి, నాకే మీతో మాట్లాడాలనిపించింది.
మరి ఆ మాట చెప్పకుండా మేం కబురు పెట్టామని ఎందుకు చెప్పారు? అలా చెప్తే బావుండదేమో, అప్పుడే బరితెగించానని అందరూ అనుకుంటారేమోనని. ఇంతకీ మాతో ఏం మాట్లాడాలి? నా కారణంగా ఉదయం మీరు భోంచేయకుండా వెళ్ళిపోయారు. నాకు చాలా బాధగా అనిపించింది. ఈ మాట మీకు చెప్దామని. ఇదంతా సీక్రెట్ గా చెప్పాల్సిన విషయమా? నా మీద కోపంతో మీరు ఆరోగ్యం పాడు చేసుకోకండి. రాజేశ్వరీదేవి గారు ఫీల్ అవుతారు. ఆవిడ పట్టుపట్టారని నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మరోలా అనుకోవద్దు. రాజేశ్వరీదేవి గారు, అసలు ఏం జరిగిందంటే, ఏ విషయం గురించి మీరు మాట్లాడేది? అదే మృణాలిని ఏకాంతంగా మాట్లాడాలి అంటూ. మృణాలిని గురించి నాకెందుకు చెప్తున్నారు? అది మీ పర్సనల్ మ్యాటర్. మీరు అపార్థం చేసుకోకూడదు, నిజం తెలియాలి. మేము అసలు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ నాకు లేదు. సారీ. రాజేశ్వరీదేవి గారు, మా మాట వినండి. ఎందుకు హైరాణ పడుతున్నారు? నేనేమైనా అడిగానా? మీ పర్సనల్ ఇష్యూలో నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఆలోచించుకొని కట్టుకథలు అబద్ధాలు చెప్పాల్సిన కష్టం మీకెందుకు? కట్టుకథలా? కాదు, మేం చెప్పేది నిజం. అవును, మీరెలాంటి నిజాలు చెప్తారో బాగా తెలుసు. మెళ్ళో తాలి కట్టకుండానే ఏకాంతంగా కబుర్లు చెప్పుకోవడానికి పిలిచారంటే ఏమనుకోవాలి? అది అబద్ధం రాజేశ్వరీదేవి గారు. మృణాలినికే మాట్లాడాలనిపించి మీ పేరు చెప్పి అబద్ధం చెప్పింది. ఇదేనా మీరు చెప్పాలనుకుంది? ఎగ్జాక్ట్లీ, అవును. చిన్నపిల్లలు కూడా ఇంకొంచెం మంచి అబద్ధాలు చెప్తారు. నేర్చుకోండి. ప్లీజ్ రాజేశ్వరీదేవి గారు. అయినా ఇంకెంత? ఈ ఒక్క రాత్రి కళ్ళు మూసుకొని తెరిస్తే నా బాధ్యత తీరిపోతుంది. నేనెవరి జోలికి వెళ్ళను. నా జోలికి ఎవరూ రానక్కర్లేదు. దట్స్ ఆల్. పుష్పాలు వేసి నమస్కారం చేయండి. యస్వానామరూపాభ్యాం యా దేవీం సర్వమంగళం అయ్యోః సంస్మరణాతుం సర్వతో జయమంగళం జీవేంటి శ్రీ జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. పుష్పాలు వేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని పూజయాం సమర్పయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. సంతోషంగా ఉందా స్వామి? ఎందుకిలా మాతో ఆడుకుంటున్నా? ఉరికంబం ఎక్కించినట్టు మమ్మల్ని ఇక్కడ పెళ్లిపీటల మీద కూర్చోబెట్టావు. తమాషా చూస్తున్నావు. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని పూజయాం సమర్పయామి. ధూపమాగ్రామయామి. సాక్షాత్ దేవం దర్శయామి. మా మనసు తెలుసుకోకుండా రాజేశ్వరీదేవి గారు తొందరపడుతున్నారు.
ఆవేశంలో నిర్ణయం తీసుకొని దిద్దుకోలేని తప్పు చేస్తున్నారు. చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. స్వామి, మేమేంటో నీకు తెలుసు. మేమే తప్పు చేయలేదని కూడా తెలుసు. నువ్వే రక్షించాలి. ఏం చేస్తావో మాకు తెలియదు. ఈ పెళ్లి జరగకూడదు. షోడశైతాని నామాని యప్పడే దునియాధపే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విగ్రస్తస్య న జాయతే శ్రీలక్ష్మీర్వల్లభారంభాం వికనో మునిమధ్యమాన్ అస్మదాచార్యపర్యంతాం వందే మగురు లావణ్యతో పెళ్లి జరగాల్సిన రోజు కూడా ఇలాంటి టెన్షనే. కానీ ఆ రోజు లావణ్య రాలేదు. ఇప్పుడు అలాగే జరిగితే బాగుండు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవోపాస్మహే లక్ష్మీ హయగ్రీవాయ నమః. శ్రీ మహాగణాధిపతిర్మహాగౌరీ దేవతాభ్యో నమః. శ్రీమూనీనాథైత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. గృహదేవతాభ్యో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని పూజయాం సమర్పయామి. ఇమే శ్రియై సుగంధై వక్షస్థలైః ప్రమోదమానైరభిమన్యమానైః పుత్రైః పౌత్రైः సదాం వర్ధతాం దీర్ఘమాయుః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదాం మమావహ. తామనామహ జాతవేదో లక్ష్మీమనభగామినీం యస్యాం హిరణ్యం విద్యాయం కామస్వం పురాణః. అశ్వపూర్వాం ప్రదమధ్యామద్దినాథ ప్రబోధినీం శ్రియం దేవే మృణాల్ని రా. నేను ఇక నడవలేను. నా వల్ల కావడం లేదు. ఏమైంది? అమ్మా, నొప్పులు మొదలైనట్టున్నాయి. రాజేశ్వరదేవి గారు, ఇక్కడే వెళ్ళి ఇక్కడే జరిపించేయండి. పంతులు గారిని పిలవండి త్వరగా. అయ్యా, మంగరాజ్ గారు, పంతులు గారిని పిలవండి. ఒక మృణాలినిలా కాకుండా ఈ హవేలీకి రాణిగా మారి బిడ్డను కనాలనుకుంటున్నాను. మంగరాజ్ గారు, కదలరేంటి? డెలివరీకి ముందే పెళ్లి జరిగిపోవాలి. రాజావారితోనే పెళ్లి జరిగిపోవాలి. రాజేశ్వరదేవి గారు, త్వరగా తాళి కట్టించండి. నా మాట వినకపోతే మీకే అరిష్టం. త్వరగా తాళి కట్టించండి. మంగరాజ్ గారు, త్వరగా పిలవండి. అమ్మా, ఇంకా ముహూర్తానికి టైం ఉంది. దుర్ముహూర్తంలో తాడి కట్టడం ఎవరికీ మంచిది కాదమ్మా. నా వల్ల కావడం లేదు. త్వరగా పెళ్లి జరిపించండి. ఆలస్యం అయితే తల్లికి బిడ్డకి ప్రమాదం. త్వరగా హాస్పిటల్ తీసుకెళ్దాం అమ్మా. నో నో, నేను రాను. త్వరగా తాళి కట్టించండి. ఆలస్యం చేస్తే వారసుడు అక్కడ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దాం. అమ్మా, నా మాట వినండి అమ్మా, ప్లీజ్. వెంటనే వెళ్దాం అమ్మా. రండమ్మా. సరే త్వరగా పదండి. పెళ్లి జరిపించండి. ఉండనమ్మా. పదండి. వద్దు, తాళి కట్టించండి. వదలండమ్మా. పదనమ్మా. పదనమ్మా. పదనమ్మా, మీరు పదండి. రేవంత్, కార్ రెడీ చేయి త్వరగా. తాళి కట్టించండి.
శ్రీదేవి గారు, రాజావారిని రమ్మనండి. నా మెళ్ళ తాళి కట్టమనండి. నా మాట వినండి. రాజేశ్వరిదేవి గారు, నా మాట వినండి. రాజేశ్వరిదేవి గారు, రాజావారిని రమ్మనండి. భయపడకు మృణాలిని. రాజేశ్వరిదేవి గారు, నా మాట వినండి. త్వరగా తాళి కట్టించండి. ఆపండి. రాజేశ్వరిదేవి గారు, మంగరాజ్ గారు, సరిగ్గా ముహూర్తం టైం అయింది. మంత్రాలు లేకపోయినా పర్వాలేదు, తాళి కట్టించేద్దాం. చూసావా వర్ధనమ్మా, మా వారసుడు, మా వారసుడు. చూసావా? అచ్చు రాజావారి పోలికే. బాబులో రాజావారి రాధస్మి కనిపిస్తుంది. బాబులో రాజావారి రాజసం కాదు, మృణాలిలోని మంచితనం కనిపిస్తోంది.